everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వై ఆర్ యూ టేకింగ్ దిస్ మ్యాటర్ సో సీరియస్లీ? వై ఆర్ యూ టేకింగ్ దిస్ మ్యాటర్ సో సీరియస్లీ? ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఊహించిన దానికంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నేను ఏదైతే ఊహించానో దానికంటే పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మనం తొందరపడకుండా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుందాం. మనం తొందరపడకుండా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లెట్స్ మేక్ ద డెసిషన్ కామ్లీ వితౌట్ రషింగ్. లెట్స్ మేక్ ద డెసిషన్ కామ్లీ వితౌట్ రషింగ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ అభిప్రాయం నాకు చాలా విలువైనది. నీ యొక్క అభిప్రాయం నాకు చాలా విలువైనది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో యువర్ ఒపీనియన్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు మీ. యువర్ ఒపీనియన్, నీ అభిప్రాయం ఈజ్ వెరీ వాల్యుబుల్ టు మీ, నాకు చాలా విలువైనది. సి ద నెక్స్ట్ వన్. అతను ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో హీ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్. హీ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇలాంటి అవకాశం మళ్ళీ రావడం చాలా అరుదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రావడం చాలా అరుదు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్ రేర్లీ కమ్స్ అగైన్. ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్ రేర్లీ కమ్స్ అగైన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన సలహా నాకు చాలా ఉపయోగపడింది. నువ్వు చెప్పిన సలహా నాకు చాలా ఉపయోగపడింది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద అడ్వైస్ యూ గేవ్ మీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ద అడ్వైస్ యూ గేవ్ మీ, నువ్వు ఏదైతే నాకు సలహా ఇచ్చావో వాజ్ వెరీ హెల్ప్ఫుల్, నాకు చాలా బాగా ఉపయోగపడింది. సి ద నెక్స్ట్ వన్. మనిద్దరం ఒకే విషయాన్ని వేరువేరు కోణాల్లో చూస్తున్నాం. మనిద్దరం ఒకే విషయాన్ని వేరువేరు కోణాల్లో చూస్తున్నాం, వేరువేరుగా ఆలోచిస్తున్నాం అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో వీఆర్ లుకింగ్ ఎట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. వీఆర్ లుకింగ్ ఎట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఏ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఏ సొల్యూషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. చిన్న అడుగులతో మొదలు పెడితే పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు. చిన్న అడుగులతో మొదలు పెడితే పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ యూ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ యూ కెన్ అచీవ్ ఈవెన్ బిగ్ గోల్స్. ఇఫ్ యూ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్, నువ్వు చిన్న అడుగులతో మొదలు పెట్టినట్లయితే యూ కెన్ అచీవ్ ఈవెన్ బిగ్ గోల్స్, నువ్వు పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.